రాముడు ఎలా తనువు చాలించాడో మీకు తెలుసా? శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారో ప్రతి ఒక్కరికీ తెలుసు. కాని రాముడు ఎలా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడో చాలామందికి తెలియకపోవచ్చు. లక్ష్మణుడు ఎలా చనిపోయాడు? హనుమాన్ని మోసం చేసి రాముడు ఈ లోకాన్ని ఎందుకు వదిలి వెళ్లిపోయాడు? హనుమాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ప్రతి ఒక్క రామభక్తుడు మరియు హనుమాన్ భక్తుడు చూడాలి. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. రాముడు రావణుణ్ణి చంపివేశాడు. ఇక త్రేతాయుగం ముగిసే సమయం వచ్చింది. రామావతారం చాలించాల్సిన సమయం రావడంతో శివుడు బ్రహ్మదేవుడు ఇద్దరు యమధర్మరాజును నీవు రాముడి దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెబుతారు. కాని యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముని దగ్గరికి కాదు గదా, కనీసం రాజన్ దగ్గరికి కూడా రాలేడు. ఎందుకంటే సాక్షాత్తు ఆ మహాదేవుడి రూపమైన హనుమంతుడు ఎల్లప్పుడూ రాముని పక్కన రక్షణగా ఎవరిని దగ్గరికి రానివ్వకుండా కాపలా కాస్తున్నాడు. ఒకరోజు రాముడికి శివుడు కలలో వచ్చి, నీ అవతారం చాలించాల్సిన సమయం వచ్చింది రామా, యముడు నీ రాజ్యం బయట ఎదురుచూస్తున్నాడు, కాని నీ ప్రాణానికి హనుమాన్ అడ్డుగా ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు రామునికి అంతా విషయం అర్థమయ్యి మరుసటి రోజు రాముడు సీత ఇచ్చిన ఉంగరాన్ని తీసుకుని ఒక రంధ్రంలో వేసి హనుమాన్ని పిలుస్తాడు. హనుమాన్, సీత ఇచ్చిన ఉంగరం పొరబాటున ఈ రంధ్రంలో పడిపోయింది. దయచేసి నువ్వు వెళ్లి నా ఉంగరాన్ని కనిపెట్టి తీసుకుని రాగలవా అని అడగగా, ప్రభు, అంతేనా? దీనికి మీరు నన్ను ఇంతగా అడగాలా? మీరు ఆజ్ఞాపిస్తే చాలు, నేను వెళ్లి తీసుకుని వస్తాను అని వెళ్లి ఇలా తీసుకుని వస్తాను ప్రభు అని అనగా, హనుమాన్ తన శరీరాన్ని ఒక చీమంత చిన్నగా మార్చుకుని ఆ రంధ్రంలోకి దూకుతాడు. అలా వెళ్తూ వెళ్తూ ఆ రంధ్రంలోకి పాతాళలోకానికి దారి తీస్తుంది. అక్కడు నాగలోకానికి రాజు అయిన నాగరాజు ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్లి నమస్కరించి, నాగరాజా, నా రాముని ఉంగరం ఒక రంధ్రంలో పడి ఈ పాతాళలోకానికి వచ్చింది. ఆ ఉంగరం ఎక్కడ ఉందో మీకేమన్నా తెలుసా అని అడగగా, ఓహో, రాముని ఉంగరమా? నాకు తెలుసు, ఇక్కడ ఉంది, నాతో రండి అని హనుమాన్ని వెంట తీసుకుని ఒక గృహలోకి తీసుకుని వెళ్తాడు. ఆ గృహలోనే ఆ ఉంగరాలు ఉన్నాయి అనగా, ఉంగరాలా? నాకు కావలసింది నా రాముడి ఉంగరమే కదా అని లోపలికి వెళ్లి చూడగా హనుమాన్ ఆశ్చర్యపోతాడు. ఆ గృహలోపల 1 కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని 1,00,000 కోట్ల బంగారు ఉంగరాలు ఉంటాయి. హనుమాన్ నవ్వుకుని, నాకు తెలియదా నా రాముని ఉంగరం ఎక్కడ ఉందో అని వెతకడం మొదలు పెడతాడు. అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకుని ఇదే మంచి సమయమని యముడు రాముని దగ్గరికి వెళ్లి, రామా, నీతో ఈరోజు ఏకాంతంగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలోకి వస్తే వారికి మరణదండన ఇవ్వాల్సిందే అని అనగా, రాముడు లక్ష్మణుని పిలిచి, ఈ బాధ్యత నీదే లక్ష్మణ, ద్వారం దగ్గర ఉండి లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని పంపించకు అని ఆజ్ఞాపిస్తాడు. సరే అన్నాని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు. లోపల యముడు రామునితో ఇలా అంటాడు, స్వామి, శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞ వలన నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఈ రామావతారానికి ఉన్న కార్యం ముగిసింది. ఇక మీరు విష్ణు రూపంలోకి మారి వైకుంఠానికి రండి, లక్ష్మీదేవి మీకోసం ఎదురు చూస్తూ ఉంది అని అనగా, రాముడు నవ్వుతూ సరే యమా అని అంటాడు. ఆ సమయంలోనే మహాకోపిష్టి అన్న దుర్వాస మహర్షి రాముడితో మాట్లాడ్డానికి అక్కడికి వస్తాడు. కాని లక్ష్మణునికి, స్వామి, ఇక్కడ రాములవారు ఏకాంతంగా ఉండాలి. రాముడితో మాట్లాడ్డానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా? ఇప్పుడు కాని నువ్వు నన్ను లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తం కాల్చి బూడిద చేసేస్తాను అని అంటాడు. లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థమవక, ఇప్పుడు లోపలికి నేను వెళ్తే నాకు మాత్రమే మృత్యుదండన కలుగుతుంది, లేదంటే దుర్వాస మహర్షి మొత్తం అయోధ్యని కాల్చేస్తాడు అని ఆలోచనలో పడి అయోధ్య ప్రజలకు కాపాడడం కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా లోపలికి వచ్చి దుర్వాస మహర్షి వచ్చాడు అని చెప్తాడు. లక్ష్మణుణ్ణి లోపలికి రావడం చూసిన రాముడు బాధతో కృంగిపోతాడు. అయ్యో లక్ష్మణ, ఎంత పని చేశావు నీవు? నీకు తెలియదా లోపలికి వస్తే ఏం జరుగుతుందో అని? ఇప్పుడు నేను నిన్ను చంపాలి అని బాధపడతాడు. రాముడికి ఏం చేయాలో తెలియక తన గురువైన వశిష్ఠముని అడుగుతాడు, రామా, నీవు లక్ష్మణుని చంపనక్కర్లేదు. ఇప్పుడు నీవు నీ పక్కన ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది అతనికి మరణంతో సమానం కాబట్టి లక్ష్మణుని రాజబహిష్కరణ చెయ్యి చాలు అని చెబుతాడు. ఇది లక్ష్మణుడు విని, నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడమే మేలు కదా అన్నా అని సరియు నదిలో జలసమాధి అయిపోతాడు. ఇది చూసిన అతని భార్య ఉర్మిళాదేవి కూడా జలసమాధి అయిపోతుంది. ఈ 2 మరణాలను చూసి రాముడు బాధతో కృంగిపోతూ, నేను కూడా జలసమాధి అయిపోవాలి అని సరియు నది తీరం దగ్గర నిలబడి ఉంటాడు. ఇదే సమయంలో పాతాళలోకంలో ఉన్న హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముని ఉంగరంలాగే ఉంది అని వెతికి వెతికి అలసిపోయి, ఓ నాగరాజా, ఏ ఉంగరం చూసినా నా రాముని ఉంగరంలాగే ఉంది, అసలు ఈ ఉంగరాలని అప్పుడు నాగరాజు ఇలా వివరిస్తాడు. రూపమైన రాముడు జన్మిస్తాడు. ఎప్పుడైతే రాముడు ఒక బంగారు ఉంగరం పాతాళలోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది.
అప్పుడు భూమిపైన రాముడు అస్తమిస్తాడు. దాంతో త్రేతాయుగం అంతమవుతుంది. హనుమాన్ ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే ఇన్నిసార్లు రాముడు అస్తమించాడు అని త్రేతాయుగాలు ముగిశాయి అని అర్థం. జీవితమంటే ఒక చక్రం. ఒక చక్రం ముగిసింది అంటే చోటు ప్రారంభమవుతుంది అని 4 యుగాలు మళ్లీ ముగిస్తాయి. మళ్లీ త్రేతాయుగం మొదలవుతుంది. రాముడు మళ్లీ పుడతాడు. నీవు కూడా మళ్లీ పుడతావు. ఇద్దరూ కలిసి మళ్లీ రావణుణ్ణి హతమారుస్తారు అని వాసుకి అంటాడు. హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అంతలోపు అయ్యో, నా రాముడు ఇప్పుడు తనువు చాలించాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకుని వెంటనే అయోధ్యకి చేరుకుంటాడు. అయోధ్య మొత్తం వెతికినా ఎక్కడా రాముడు కనిపించడు. గాలిలో ఎగురుతూ ఉండగా సరియు నదిలో రాముడు జలసమాధి అయిపోతూ కనబడతాడు. వెంటనే వేగంతో కిందికి వచ్చేలోపు రాముడు హనుమాన్ని చూస్తూ నదిలోకి వెళ్లిపోతాడు. ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టిగట్టిగా రామప్రభు అని ఏడుస్తాడు. అయ్యో, ఇదంతా నా తప్పే. నేను బుద్ధిలేనివాడిని. 1 నిమిషంలో వస్తానని ఇంత సమయం వృధా చేశాను. నా వల్లనే ఈరోజు మీరు నాకు దూరమైపోయారని బాధపడుతూ ఏడుస్తూ కృంగిపోతూ ఉంటాడు. అప్పటికే రాముడు విష్ణు రూపంలోకి మారిపోయి ఉంటాడు. హనుమాన్ బాధని చూసి ప్రత్యక్షమయ్యి, హనుమాన్, ఇందులో నీ తప్పు ఏమీ లేదు. ఇదంతా జరగాల్సిందే. నీవు ఎంత చేసినా జరిగిన దాన్ని మార్చలేవు అని అంటాడు. ప్రభు, నేను కూడా మీతో పాటే మీ దగ్గరికి వస్తాను అని అడగగా, లేదు హనుమాన్, నీలాంటి భక్తులు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చెయ్యాలి. నువ్వు ఎప్పటికీ చిరంజీవిలా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అని అంటాడు. సరే ప్రభు, మీ ఆజ్ఞ అని హనుమాన్ ఆ ఉంగరాన్ని తన వేలికి తొడుక్కుని హిమాలయాల్లో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. ఇప్పటికి కూడా మన హనుమాన్ రామనామాన్ని ఎవరు జపించినా ఆయన అనుగ్రహాన్ని మనకు ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇది రాముడు మరియు లక్ష్మణుని మరణం వెనుక ఉన్న కథ. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తప్పక ఆయన అనుగ్రహం లభిస్తుంది. జై శ్రీరామ్.